సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరూ చెడ్డవాళ్లు కాదు, అలాగని అందరూ మంచివాళ్లు కూడా కాదని బాధిత నటీనటులు చెబుతూ ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్లను తమ సొంత అక్క చెల్లెళ్లగానే భావిస్తారు. కానీ చాలా మంది అవకాశాల కోసం వచ్చిన వారిని ఏదో ఒక రకంగా వాడుకోవాలని చూస్తారు. అయితే అలాంటి వారి గురించే ఈ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు, ప్రముఖ డాక్టర్ కమ్ నటి శ్రీసుధ. ఈ నటి డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశాక సినిమాల్లోకి వచ్చింది. అలా శ్రీసుధ అర్జున్ రెడ్డి, దమ్ము, బాడీగార్డ్, సరిలేరు నీకెవరు, వేర్ ఈస్ ద వెంకటలక్ష్మి, రూలర్, అవును వంటి సినిమాల్లో నటించింది. నటిగా తానేంటో నిరూపించుకున్న శ్రీసుధ ఇండస్ట్రీలో ఉండే ఓ ఇద్దరి కారణంగా టార్చర్ అనుభవించిందట. మరి ఆ ఇద్దరు ఎవరు? నిజంగానే శ్రీసుధని వాళ్లు టార్చర్ చేశారా అనేది ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సినిమాటోగ్రఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న చోటా కె నాయుడు అంటే చాలా మందికి తెలుసు. అయితే తెర వెనుక పనిచేసే సినిమాటోగ్రఫర్ల గురించి ఎక్కువ మందికి తెలియదు. కానీ చోటా కె నాయుడు అంటే అందరికీ సుపరిచితమైన వ్యక్తి. చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడుకి కూడా ఇండస్ట్రీలో మంచి పేరుంది. అయితే అలాంటి శ్యామ్ కె నాయుడిపై చాలా రోజుల నుంచి న్యాయ పోరాటం చేస్తోంది నటి శ్రీసుధ. ఎందుకంటే శ్యామ్ కె నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెబుతూ శ్రీసుధ ఇప్పటికీ ఆయనపై న్యాయ పోరాటం చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీసుధ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీసుధ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇండస్ట్రీకి నేను ఎన్నో కలలు కని వచ్చాను. అనుకున్నట్టుగానే నా కలలన్నీ నెరవేరాయి. కానీ శ్యామ్ కె నాయుడు వల్ల నా జీవితం నాశనం అయ్యింది. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పూర్తిగా వాడుకున్నాడు. కానీ చివరికి పెళ్లి చేసుకోకుండా వదిలేశాడు. అందుకే ఇప్పటికీ కూడా రాజీ పడకుండా నేను శ్యామ్ కె నాయుడిపై ఫైట్ చేస్తున్నాను. నేను ఆయనపై కేసు పెట్టిన సమయంలో ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్దవాళ్లు నాకు ఫోన్ చేసి కేసుని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. కానీ నేను ఎవరికీ భయపడలేదు. నటిగా నాకు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. ఉదయాన్నే 6 గంటలకు షూటింగ్ కి వెళ్లేదాన్ని. కానీ శ్యామ్ కె నాయుడు మాత్రం అర్ధరాత్రి 2-3 అయ్యే వరకు కూడా తన గోలతో నన్ను టార్చర్ చేసేవాడు. మళ్లీ ఉదయాన్నే రాత్రంతా ఏమీ జరగనట్టు ప్రవర్తించేవాడు. కానీ ఆయన ఎందుకలా చేస్తున్నారో అర్థం కాక ఆయన చేసిన గొడవంతా అర్ధరాత్రి నేను ఫోన్లో రికార్డ్ చేశాను. అయితే అప్పుడు చేసిన రికార్డులు ఇప్పుడు నాకు ఎంతగానో యూజ్ అవుతున్నాయి. ఇక శ్యామ్ కె నాయుడు టార్చర్ తట్టుకోలేక ఆయన అన్న చోటా కె నాయుడుకు చెబుదామని ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్లాను. జరిగిన విషయం మొత్తం చెప్పాను. కానీ చోటా కె నాయుడు మాత్రం నా బాధంతా విన్నాక నా తమ్ముడితో నీకు జరిగిన ఇష్యూ సెటిల్ చేస్తాను, కానీ అలా చేస్తే నాకేంటి అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. ఆయన మాటలకు ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం అవ్వలేదు అంటూ నటి శ్రీసుధ తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్యామ్ కె నాయుడు, చోటా కె నాయుడుల గురించి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఇక శ్రీసుధ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే శ్రీసుధ తనకి జరిగిన అన్యాయాన్ని బహిరంగంగానే బయటపెడుతోంది. ఆ మధ్యకాలంలో విమానంలో జర్నీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని అక్కడే చెంప చెళ్లుమనిపించింది. దీనికి సంబంధించిన విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టింది. ఇక అప్పట్లో ఈ విషయం తెగ వైరల్ అయ్యింది.